రైతులకు తెలుసు గౌమాత సేవా కుటుంబం సభ్యులు ఒకటే. గౌరవనీయులైన రాజకీయ నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న గౌమాతకి జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతున్నారు. గౌమాతకి రాజమాతగా ప్రకటించాలని కోరుతున్నారు. సభ్యులు చీరెడ్డి సంకల్ప దీక్షపరుడు సపరి గోవిందరాజు కర్నూలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. వాస్తు శక్తివంతమైన వైబ్రేషన్స్ పట్టిక అందజేశారు. తిరుమలేష్ రెడ్డి సార్జీ మాట్లాడారు. గోమాత పాలు మూత్రం పేడ కరోనా టైంలో చాలా ఉపయోగం పడిందన్నారు. రాబోయే తరానికి ప్రకృతి పరిరక్షణ కోసం కాపాడడం మన ధర్మం. గోమాతకి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతి ఊరిలో గోశాలలో ఉండాలన్నారు. ఈరోజు మనం తింటున్న ఫుడ్ భయంకరంగా ఉంది. వాటర్ కాట్ నుంచి కల్తీ మాయమైపోయింది. ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ ఫ్రూట్స్ తీసుకున్నా కల్తీమయంతోన ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఇంతకుముందు పూర్వము 110, 120 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు సేంద్రియ ఎరువులు తీసుకొని ఆవులు కానీ పేడ మన ఇండ్లలోన మన విలేజ్లో పోతే ప్రతి ఒక్కరు ఇంటి పక్కనే ఆవు మూత్రంతో సంబంధించినవి ఏదైనా క్రిమికీటకాలు లేకుండా మన ఇంటి ముందు పెండతోనే అలికి నీట్గా ఉండేవాళ్ళం. ఇప్పుడు నీట్గా పెండ ఎందుకు అలుకుతున్నారు బయట అంటే క్రిమికీటకాలు రావు ఆ స్మెల్కి. పాములు కానీ తేళ్ళు కానీ అలా మంచి కార్యక్రమము మానవులు జీవించుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుండే అప్పుడు. అందుకోసం అప్పుడు జబ్బులు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కల్తీమయంగా తయారైంది. అలాగే గోమాత మనకు దేవుడిచ్చిన వరం. అందుకోసం గోమాతని ఆంధ్రప్రదేశ్లో రాజమాతగా ప్రకటించాలని, అలాగే కేంద్రంలోన గోమాతని జాతీయ రాణిగా ప్రకటించాలని మేము సంకల్పం చేస్తున్నాడు గోవింద్ గారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలోన అందరూ ఏకమైతం. ఈ ప్రోగ్రాంలోన గోమాత ఎక్కడుంటే అక్కడే మంచి జరుగుతుంది. గోమాత ఎక్కడుంటే అక్కడ పంటలు సమృద్ధిగా పండుతాయి. గోమాత ఎక్కడుంటే అక్కడ మంచి పాలు కానీ మంచి పాలు మనకు వెన్నతో చేసినటువంటి వెన్న కానీ దొరుకుతూ ఉంది. గోమాతకు మించిన దైవం కూడా లేదంటాం మనం. అంటే గోమాత దగ్గర అన్ని దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ నుంచి 30 దేవతలు అంటారు గోమాత దగ్గర. పూర్వీకులంతా మనల్ని చెప్పేవాళ్ళు గోమాతను పూజిస్తే అన్ని జబ్బులు నయమయ్యేవి అని. అలాంటి మనం ఇప్పుడిప్పుడు కల్చర్ మనము నాశనం చేసుకుంటున్నాం. మన కల్చర్ మనం. ఎందుకంటే అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, న్యూజిలాండ్లో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ వివిధ దేశాల్లోన గోమాత మూత్రం తాగుతున్నారు వాళ్ళు. అంత పవిత్రమైనది గోమాత మూత్రం. గోమాత అన్ని ఇస్తుంది మనకు. పాలు ఇస్తుంది, వెన్న ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, అన్నీ. మనం మామూలు గోమాత విలేజ్లోన పల్లెటూరులో పోతే, మేము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము కూడా రైతులమే. ప్రతి ఇంట్లోనే ఆవు ఉంటుంది. ప్రతి ఇంట్లోనే ఆవును పెంచుకునే వాళ్ళం. మనం ఎందుకు పెంచుకుంటున్నామంటే ఆవు మేము ఉంటే ఇంటికి కూడా మంచి జరుగుతుందని. యజమానికి ఏదైనా జ్వరం వస్తే మన ఆవు మామూలుగా తోలేవు. ఊర్లోన అన్ని ఆవులను తీసుకొని పోయి ఒక ఆయన తీసుకొని వచ్చి అన్ని సాయంకాలం అయితే మనకు ఇంటి దగ్గరికి వచ్చేది ఆవు. యజమానికి ఏదైనా జ్వరం కానీ, ఇంట్లో వాళ్ళకు యజమానికి సంబంధించిన జ్వరం కానీ వస్తే ఆ ఆకు తిని వచ్చి యజమానికి పాలిచ్చి ఆ జబ్బును నయం చేసినటువంటి గొప్ప జంతువుగా గోమాతని మనము చెప్తూ ఉంటారు పెద్దలు. ఇప్పుడు కూడా ఆచరించి గోమాతని ఆంధ్రప్రదేశ్లో రాజమాతగా ప్రకటించాలని, అలాగే స్టేట్లోన సెంట్రల్లోన రాజమాతగా ప్రకటించాలని కోరుకుంటాము. దీని అందరికీ సపోర్ట్ చేస్తూ మేము కూడా దీంట్లో భాగస్వాములై, ప్రజలందరూ భాగస్వాములై గోమాతని రక్షించుకుందాం, గోమాతని కాపాడుకుందాం. గోమాత ఎక్కడుంటే అక్కడ రాజభోగ్యాలు ఉంటాయి. గోమాత ఎక్కడుంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. నా పాటిల్ తిరుమలేశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం కార్యదర్శి, వైఎస్ఆర్సీపీ. ఇది పట్టుడే
ఇట్లా ఫోటో తీసుకున్నాం. ఇది మన వాస్తు దోష నివారణ కోసం పూర్వం నుంచి వస్తుంది. సింపుల్ ఇది రెమెడీ. ఇది మన బ్రాహ్మణ్స్ ఎవరు చెప్పారు, మనం చెప్పుకుంటాం. అది నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి ప్రతి ఒక్కరికి ఇస్తున్నా.